మీరు ఎప్పుడైనా ఖాళీ డాక్యుమెంట్, మెరుస్తున్న కర్సర్ లేదా దగ్గర పడుతున్న గడువును చూసి నేను దీని తర్వాత చేస్తాను అనే భయం మీ కడుపులో మెలితిరిగినట్టు అనిపించిందా? అవును, నాకు కూడా అలా అనిపిస్తుంది. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీరు కూడా ఆ పరిస్థితిలో ఉండవచ్చు. లేదా ఇప్పుడు మీరు చేయాల్సిన పనిని పక్కన పెట్టి ఈ వీడియో చూస్తున్నారేమో. చింతించకండి. మీరు ఈ సమస్యతో పోరాడుతున్న వారిలో ఒక్కరే కాదు. ఈరోజు మన పనితీరును అడ్డుకునే ఒక పెద్ద సమస్య గురించి మాట్లాడుకుందాం. అదే వాయిదా వేయడం. దాన్నే ఇంగ్లీష్లో ప్రోకాస్టినేషన్ అని అంటారు. ముందుగా, వాట్ ఈస్ ప్రోకాస్టినేషన్ అండ్ వై డూ వీ డూ ఇట్? అసలు వాయిదా వేయడం అంటే ఏమిటి, మరియు మనం ఎందుకు అలా చేస్తాం తెలుసుకుందాం. ఇది కేవలం సోమరితనం కాదు. ఇది ప్రతికూల పర్యవసానాలు వస్తాయని తెలిసినప్పటికీ ఒక పనిని స్వచ్ఛందంగా వాయిదా వేయడం. వినడానికి కష్టంగా ఉంది కదా, కానీ ఇది నిజం. మనం ఒక పని చేయాలని మనకు తెలుసు, దాన్ని చేయాలని కూడా అనుకుంటాం, కానీ దాన్ని వాయిదా వేస్తాం. మనం అలా ఎందుకు చేస్తాం? తరచుగా ఇది ప్రతికూల భావాలను నివారించడానికి, వైఫల్య భయం, విజయ భయం, విసుగు మరియు ఓవర్వెల్మింగ్గా అనిపించడం, మరియు పరిపూర్ణత కోసం. మన మెదడు ఈ పనిని ఇప్పుడే నివారించడం వల్ల మనకు మంచి అనుభూతిని కలుగుతుందని మనల్ని మోసం చేస్తుంది. కానీ నిజం ఏమిటంటే ఇది సాధారణంగా తర్వాత మనకు మరింత చెడు అనుభూతిని కలిగిస్తుంది. ద ప్రోక్రాస్టినేషన్ ట్రాప్, ఏ విషియస్ సైకిల్. వాయిదా వేయడం అనే ఒక విషవలయం. ఇది మనల్ని ఒక విషవలయంలోకి నెట్టేస్తుంది. మనకు ఒక పని ఉంటుంది, దాన్ని వాయిదా వేస్తాం. మనం అపరాధ భావం, ఒత్తిడి, ఆందోళనతో బాధపడతాం. ఈ ప్రతికూల భావాలు ఆ పనిని ప్రారంభించకుండా మరింత నిరోధిస్తాయి. కాబట్టి మనం మరింత వాయిదా వేస్తాం. ఇది మనల్ని నిస్సత్తువగా మార్చే ఒక అంతులేని వలయం, మరియు తరచుగా అవకాశాలను కోల్పోయేలా చేస్తుంది. మీరు ఈ వలయం నుండి బయటపడితే మీరు సృష్టించగల అద్భుతమైన విషయాల గురించి ఆలోచించండి. వాయిదా వేయడం ఒక అలవాటు, మరియు అలవాట్లను మార్చవచ్చు. మీరు అంతర్లీనంగా ఒక ప్రోకాస్టినేటర్ కాదు. మీరు కేవలం వాయిదా వేయడం అనే పనిలో పాల్గొంటున్నారు. మరియు ఈరోజు ఆ వలయాన్ని విచ్ఛిన్నం చేయడానికి మనం కొన్ని ఆచరణాత్మక మార్గాలేంటో తెలుసుకుందాం. మొదటిగా, ద 5 minute రూల్, అంటే 5 నిమిషాల నియమం. ఇది ఒక గేమ్ చేంజర్. ఆ భయంకరమైన పనిని కేవలం 5 నిమిషాలు మాత్రమే చేయాలని మీతో మీరు చెప్పుకోండి. నిజంగానే ఒక టైమర్ను సెట్ చేయండి. అది ఒక అవుట్లైన్ రాయడం కావచ్చు, ఆలోచనలు బ్రెయిన్ స్టార్మ్ చేయడం కావచ్చు, లేదా సాఫ్ట్వేర్ను తెరవడం కావచ్చు. కష్టమైన భాగం తరచుగా ప్రారంభించడం మాత్రమే. మీరు ప్రారంభించిన తర్వాత ఆ 5 నిమిషాలు తరచుగా 10, తర్వాత 20 నిమిషాలుగా మారిపోతాయి, మరియు మీకు తెలియకుండానే మీరు పనిలో లీనమైపోతారు. రెండవది, బ్రేక్ ఇట్ డౌన్, అంటే పెద్ద పనులను చిన్న చిన్న ముక్కలుగా చేయండి. పెద్ద పనులు భయంకరంగా అనిపిస్తాయి. ఒక పెద్ద యూట్యూబ్ వీడియో సృష్టించండి అనేది చాలా పెద్ద పనిగా అనిపిస్తుంది. దాన్ని చిన్న తినదగిన ముక్కలుగా విభజించండి. విషయాలను బ్రెయిన్ స్టార్మ్ చేయండి. అవుట్లైన్ రాయండి. ఇంట్రో స్క్రిప్ట్ చేయండి. ఇంట్రో రికార్డ్ చేయండి. ఇంట్రో ఎడిట్ చేయండి. ఒక పని చాలా చిన్నదిగా ఉన్నప్పుడు అది తక్కువ బెదిరింపుగా అనిపిస్తుంది, మరియు ప్రారంభించడం సులభం అవుతుంది. మూడవది, ద పొమడారో టెక్నిక్. ఇది ఒక కారణం చేత చాలా ప్రసిద్ధమైనది. 25 నిమిషాలు పని చేయండి, ఆపై 5 నిమిషాలు విరామం తీసుకోండి. ఇలా 4 పొమడారోల తర్వాత ఒక పెద్ద విరామం తీసుకోండి. ఈ దృష్టితో కూడిన పని స్ప్రింట్స్, ఆ తర్వాత హామీ ఇవ్వబడిన విరామాలు ఊపును కొనసాగించడంలో మరియు బర్నౌట్ను నిరోధించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఒక విరామం వస్తుందని తెలుసుకోవడం వల్ల ఆ 25 నిమిషాలు దృష్టితో కూడిన పని చాలా సహించదగినదిగా మారుతుంది. నాలుగవది, రివార్డ్ యువర్ సెల్ఫ్, అంటే మీకు మీరు బహుమతిని ఇచ్చుకోండి. ఇది వింతగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఒక నిర్దిష్ట పని భాగాన్ని పూర్తి చేసిన తర్వాత మీకు మీరు ఒక చిన్న బహుమతిని ఇస్తానని వాగ్దానం చేసుకోండి. బహుశా అది మీకు ఇష్టమైన షో యొక్క ఒక ఎపిసోడ్ చూడటం కావచ్చు, 15 నిమిషాల సోషల్ మీడియా స్క్రోల్ చేయడం కావచ్చు, లేదా ఒక ట్రీట్ తినడం కావచ్చు. సానుకూల బలవర్ధనం మీ మెదడును ఆ పనిని మంచి విషయంతో అనుబంధించడానికి శిక్షణ ఇవ్వడంలో సహాయపడుతుంది. ఐదవది, ఐడెంటిఫై యువర్ ట్రిగర్స్, మీ ట్రిగర్స్ను గుర్తించండి. సాధారణంగా మీరు వాయిదా వేయడానికి కారణం ఏమిటి? మీరు అలసిపోయినప్పుడు, విసుగు చెందినప్పుడు, ఒక పని చాలా కష్టంగా అనిపించినప్పుడు. మీరు మీ ట్రిగ్గర్లను తెలుసుకున్న తర్వాత వాటిని ఊహించి అవి మిమ్మల్ని దారి మళ్లించకముందే వ్యూహాలను అమలు చేయవచ్చు. ఉదాహరణకు, మీరు అలసిపోయినప్పుడు ఎడిటింగ్ వాయిదా వేస్తారని మీకు తెలిస్తే, మీరు చాలా చురుకుగా ఉన్నప్పుడు మీ ఎడిటింగ్ను షెడ్యూల్ చేయండి. చివరిగా మరియు ముఖ్యమైనది, ద పవర్ ఆఫ్ ఇంపర్ఫెక్షన్, అసంపూర్ణత యొక్క శక్తి. పరిపూర్ణంగా ఉండటం కంటే పూర్తి చేయడం ఉత్తమం. ఈ తదుపరి చాలా ముఖ్యమైనది, ముఖ్యంగా సృష్టికర్తలకు. అసంపూర్ణతను అంగీకరించండి. ఎంబ్రేస్ ద ఇంపర్ఫెక్షన్. మనలో చాలామంది, నేను కూడా, పరిపూర్ణత అనే వలయంలో పడతాం. మనం మన కంటెంట్ దోషరహితంగా ఉండాలని కోరుకుంటాం, కాబట్టి మనం ప్రారంభించడం లేదా పూర్తి చేయడాన్ని ఆలస్యం చేస్తాం. ఆ పరిపూర్ణ క్షణం లేదా ఆలోచన కోసం ఎదురుచూస్తాం. కానీ నిజం ఏమిటంటే పరిపూర్ణంగా ఉండటం కంటే పూర్తి చేయడం ఎల్లప్పుడూ ఉత్తమం. మీ మొదటి డ్రాఫ్ట్, మీ మొదటి వీడియో, మీ మొదటి ఏదైనా బహుశా పరిపూర్ణంగా ఉండకపోవచ్చు, మరియు అది పర్వాలేదు. అది ఒక అభ్యాస అనుభవం మాత్రమే. మీరు ఎల్లప్పుడూ పునరావృతం చేసి మెరుగుపరుచుకోవచ్చు.
పరిపూర్ణత కోసం అనిశ్చితంగా వేచి ఉండటం కంటే మంచి స్థిరమైన కంటెంట్ను విడుదల చేయడం ఎల్లప్పుడూ మెరుగైన ఫలితాలను ఇస్తుంది. వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, కమెంట్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.